ఎన్నికల వేడి కాస్త చల్లారిందో లేదో తెలంగాణలో సన్న బియ్యం ధాన్యం కొనుగోలు కేంద్రంగా హాట్ గా పొలిటికల్ ఫైట్ జరుగుతోంది. రైస్ మిల్లర్లను వేధిస్తూ కాంగ్రెస్ సర్కార్ 1000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలోనే అక్రమాలు జరిగాయంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రీయ బండార్ అనే సంస్థ ఏదైతే ఉన్నదో దానికోసం రూల్స్ రిలాక్స్ చేసి బ్లాక్ లిస్ట్లో ఉన్నదాన్ని తీసేసి తొలగించి ఇవాళ 4 కంపెనీలకే మొత్తానికి అక్కడ మిల్లర్లు 2100 రూపాయలకు కొనుగోలు చేస్తామని సుముఖత వ్యక్తం చేసినా వాళ్ళు అల్టిమేట్గా చేసింది ఏంటి అంటే మరి చక్కగా 1885 నుంచి 2007 రూపాయలకు 1885 నుంచి 2007 రూపాయలకు ఒక బ్యాండ్ ఫిక్స్ చేసి 4 సంస్థలు కుమ్మక్కై మరి పూర్తి స్థాయిలో 2100కు దాదాపు 200 రూపాయలు తగ్గించి మరి కుంభకోణం చేసి ఈ 4 సంస్థలు ఇంక్లూడింగ్ ఒక బ్లాక్ లిస్టెడ్ సంస్థకు కట్టబెట్టిండ్రు. ఇలా పొద్దున కేటీఆర్ గారు కేంద్రీయ బండారు బ్లాక్ లిస్ట్ అయింది మీరు ఎట్లా చిన్ను అంటారు. బ్లాక్ లిస్ట్ చేసింది మీ ప్రభుత్వంలో, బ్లాక్ లిస్ట్ తీసేసింది మీ ప్రభుత్వంలోనే. మేము ప్రభుత్వం ఏర్పడే నాటికి వాళ్ళకి బ్లాక్ అప్పుడు 1700 వచ్చింది, ఇప్పుడు 2022 వచ్చింది. ఓ కుంభకోణం అయింది కుంభకోణం అంటున్నాడు కేటీఆర్. అరే నీ టైంలో నువ్వు అంటే అప్పటికిప్పటికీ ప్రభుత్వానికి వచ్చే ఎడిషనల్ ఇన్కమ్ 1110 కోట్లు. అసలు వాళ్ళు మాట్లాడేది ఏంటిది? ఓ దీంట్లో ఇదైంది అంటే దీంట్లో ఇదైంది అయితే 1700కి ఏం కావాల్సిండే, 1700కి ఏం కావాల్సిండే. భారతదేశంలో జరిగిన ఏ ఆక్షన్లో కూడా ఇంత రేటు రాలేదు. రాష్ట్రంలో ఉన్న 4000 మంది రైస్ మిల్లర్లను ఈ కాంట్రాక్ట్ సంస్థలు 4 ఏవైతే గ్లోబల్ టెండర్ దక్కించుకున్నాయో బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాయి. ఎందుకు చేయాలా, మీకు ఎందుకు ఇవ్వాలా 2230 అంటే వాళ్ళు చెప్పే కారణాలు చాలా విచిత్రంగా ఉంది. ఒకటి, జలసౌదలో ఒక మీటింగ్ జరిగింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో లేదా వాళ్ళ శాఖ నేతృత్వంలో ఒక మీటింగ్ జరిగింది. అందులో అనధికారికంగా ఒక MOU కుదుర్చుకున్నారంట. ఏమని, ఇక్కడ 2007 రూపాయలకి వేసినా 1885 నుంచి 2007 రూపాయలకే కోట్ చేసినా ఇంకొక 223 రూపాయలు ఎక్కువ ఖర్చు, ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే సీఎం పేషికి ఖర్చు అయింది, ఢిల్లీకి పోవాలి, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కింటాలకు 150 రూపాయల నుంచి 223 రూపాయలు అదనంగా చెల్లించి తీరాలే అని ఒత్తిడి చేస్తూ మీరు ఒకవేళ కనుక సహకరించకపోతే మీ మీద విజిలెన్స్ దాడులు జరుగుతాయి, GST దాడులు జరుగుతాయంటూ ఇవాళ రాష్ట్రంలోని రైస్ మిల్లర్లను ఈ 4 సంస్థలు మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళకి ఎందుకు ఇంత ఇబ్బంది వస్తుందో బీఆర్ఎస్కి బీజేపీకి వాళ్ళు చుట్టూ చేరింది ఈ డిఫాల్టర్ రైస్ మిల్స్ వాళ్ళ చుట్టూ చేరి వాళ్ళ ద్వారా ఈరోజు వాళ్ళు మాట్లాడిస్తున్నారు. షకీల్ ఎవరండి, XMLA TRS. కరీంనగర్లో భువనగిరి వేణుగోపాల్ ఎవరు, ఎవరికి మిత్రుడు, కరీంనగర్ వాసులు చెప్తారు. మా సూర్యాపేట జిల్లాలో ఒక సోమనర్సయ్య, ఇటువంటి వాళ్ళు కొన్ని 100 కోట్లు ప్రజాధనం ఎగ్గొడితే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటే వాళ్ళు వీళ్ళ దగ్గర చేరి ఏదేదో ఉన్నది లేనిది అబద్ధాలు మాట్లాడిస్తున్నారు. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో.